there is a very comforting and a very beautiful verse in Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా ఆదరణకరమైన వచనం ఒకటి మనం చూస్తాం. It is when the Lord reminded me of that verse, I was so blessed. ప్రభు ఆ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేసినప్పుడు నేను ఎంతో దీవించబడ్డాను. The verse which I'm sure that all of you would have heard of it, and I'm sure you would have read that. ఏ వచనం అయితే నేను చూపించబోతున్నానో ఆ వచనాన్ని మీరు ఇప్పటికే చదువుంటారని చూసుంటారని నేను నమ్ముతున్నాను. But I want you to have a fresh look at it and a fresh faith in that word. మరలా మీరు తాజాగా ఆ వచనాన్ని చూడాలని, మళ్ళీ తాజాగా ఆ వచనంలో విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. Because it is such a amazing word. ఎందుకంటే అది చాలా అద్భుతమైన వచనం. That is in Ephesians chapter 2 verse 10. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. It says there, I read it in English first. Then brother will read it in Telugu. మొదటగా నేను ఇంగ్లీష్ లో చదువుతాను, తర్వాత సహోదరుడు ఇంగ్లీష్ తెలుగులో చదువుతాడు. We are his workmanship, created in Christ Jesus for good works which God prepared beforehand that we should walk in them. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముద్దుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. We can take this word in two ways. ఈ వాక్యాన్ని మనం రెండు విధానాల్లో తీసుకోవచ్చు. One is we can take it in a negative way. ఒకటేమో దీన్ని తప్పుడు విధానంలో తీసుకోవచ్చు. Like we can say that, okay, God has prepared so God has created me to do some good works for him. దేవుడు నన్ను ఆయన కోసం కొన్ని సత్క్రియలు చేయడానికి సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. No, that is not the meaning of this. అయితే ఈ వచనం యొక్క అర్థం అది కాదు. It says there, four things it says there. Please read that verse carefully, and four things it says in that verse. ఆ వచనంలో 4 విషయాలు చెప్పబడ్డాయి. దయచేసి చాలా జాగ్రత్తగా ఆ వచనాన్ని మనం చదవాలి. All of us are born again. Our sins are forgiven. I hope you have the assurance of that. మనందరం తిరిగి జన్మించాము, మనందరి పాపాలు క్షమించబడ్డాయి నిశ్చయిత మీరందరూ కలిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. In other words, we are all the children of God. ఇంకొక మాటలో చెప్పాలంటే మనందరం దేవుని పిల్లలం. Now let not the devil come and create some confusion about that. దాని విషయమే అపవాది వచ్చి మనకి గలిబిలిని చేయకుండా మనం చూసుకోవాలి. First of all, it says, I said there are 4 truths in that verse. నేను చెప్పాను కదా, ఈ వచనంలో 4 సత్యాలు ఉన్నాయి. If not more. అంటే దానికంటే ఎక్కువ కాదు, 4 ఉన్నాయి. The Lord showed me four parts. అయితే ప్రభు నాకు 4 విషయాలు చూపించాడు, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి లేదు నాకు తెలియదు. First of all, it says that we are created in Christ Jesus. మొదటగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడినాము. Are you a person who is created in Christ Jesus? నీవు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వ్యక్తివా? That means in simple terms you are a new creation and your old man is dead and buried and now you want to live for Christ. అంటే మనం మామూలుగా చెప్పుకున్నట్లయితే నీ ప్రాచీన పురుషుడు చనిపోయాడు, నీలో ఇప్పుడు నూతన పురుషుడు ఉన్నాడు, నీవు యేసు కోసమే జీవించాలనుకుంటూ ఉన్నావు. We are created in Christ Jesus. We are a new creation, it says in Corinthians. We know that. మనం క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాము. మనం ఆ విధంగా చేయబడ్డాను కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, మనందరికీ తెలుసు. Dear brother, dear sister, when the devil comes and tries to discourage you, tries to depress you, try to tell you that you are bad, you are good for nothing, you are useless or something, say that, speak back to the devil and say that I am created in Christ Jesus, I am a child of God. ఎప్పుడైనా అపవాది మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నిరుత్సాహపరిచినా, మిమ్మల్ని కృంగజేసినా, లేకపోతే నువ్వు చెడ్డవాడివి, నువ్వు పనికిమాలినోడివి అని చెప్పి నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే నిన్ను కృంగదీస్తూ ఉన్నప్పుడు నువ్వు తిరిగి నేను క్రీస్తునందు నూతనంగా సృష్టించబడిన వాడిని అని నువ్వు చెప్పాలి. For what? We are created in Christ Jesus for what? మనం క్రీస్తు యేసునందు దేనికోసం సృష్టించబడ్డాం? For good works. సత్క్రియల కోసం. Good works. సత్క్రియల కోసం. Not your own good works.
ఏదో నీ సొంత సత్క్రియలు కాదు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Good works which God prepared beforehand. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. That is the third truth there. అక్కడ ఉన్న మూడో సత్యం అది. God has already prepared some good works for you. దేవుడు ఇప్పటికే నీ కొరకు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచి ఉంచాడు. And then we should walk in them. That's the fourth thing. అయితే నాలుగో విషయం ఏంటంటే మనం వాటి యందు నడుచుకోవాలి. It is very simple there. చాలా సులువుగానే ఇక్కడ అంతా ఉంది. First of all, we are created in Christ Jesus. మొదటగా మనం క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాము. Why did God create us in Christ Jesus? ఎందుకని క్రీస్తు యేసునందు దేవుడు మనం సృష్టించాడు? For some good works. కొన్ని సత్క్రియల కోసం. Not your own good works. నీ సొంత సత్క్రియలు కాదు. These good works have been decided, already planned by God. ఈ సత్క్రియలు ముందుగానే దేవుని చేత ప్రణాళిక చేయబడి ఏర్పరచబడినవి. It is beforehand, prepared beforehand, it says. Thirdly. ఇక్కడ ముందుగానే సిద్ధపరచబడిన సత్క్రియలు, ముందుగానే సిద్ధపరచబడిన సత్క్రియలు అని చెప్పబడింది. Then we can walk in them. అప్పుడు మనం వాటి యందు నడుచుకోవచ్చు. Then we can walk in them. వాటి యందు అప్పుడు మనం నడుచుకోవచ్చు. Why we are not able to walk in them? మనం వాటిలో ఎందుకు నడుచుకోలేకపోతున్నాం? Because when God wants you and me to walk in a particular good work, we have got our own ideas and then we slip out. దేవుడు మనం పలానా సత్క్రియలు చేస్తూ నడవాలని కోరుకున్నప్పుడు మనం మన సొంత ఆలోచనలతో చేస్తూ మనం తప్పిపోతూ ఉంటాం. And then if you repent, we can always come back to that position from where we slipped. మనం గనక మారు మనసు పొందితే ఎక్కడి నుంచి అయితే మనం జారి పడిపోయామో తిరిగి మరలా మనం అక్కడికి రావచ్చు. It is just like in a game you make a foul. అది ఎలా ఉంటుందంటే ఒక ఆటలో నువ్వు ఏదో పొరపాటు చేసినట్టుగా ఉంటుంది. Then you have to come back to the place where you made a foul and then start again. నువ్వు ఎక్కడైతే పొరపాటు చేసావో తిరిగి అక్కడికి వచ్చి మరలా మొదలు పెట్టాలి. And then you say, Lord, I don't want to make a foul again. అప్పుడు నువ్వు చెప్పాలి ప్రభుతో, ప్రభువా నేను మరలా ఇక్కడ తప్పు చేయాలనుకోవట్లేదు. Lord, from today onwards I want to see these good works and I want to walk in them. ప్రభువా ఈ రోజు నుంచి నేను ఈ సత్క్రియలు చూడాలనుకుంటున్నాను, వీటి యందు నేను నడవాలనుకుంటున్నాను అని చెప్పాలి. Lord, you have already created beforehand. ప్రభువా ఇప్పటికే ముందుగానే వీటిని సిద్ధపరిచావు నువ్వు. Please believe that, beloved brothers, beloved sisters, it has been created beforehand by the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేత మన కోసం ముందుగానే ఈ సత్క్రియలు సిద్ధపరచబడ్డాయి. This is the thing that really blessed my heart. ఈ విషయం నిజంగా నా హృదయాన్ని ఎంతగానో దీవించింది. When I read it, I read it again and said, Lord, it has already been prepared. నేను మరలా చదివినప్పుడు ప్రభువా ఇవి ముందుగానే సిద్ధపరచబడ్డాయి. Lord, you have already created certain works that for me that I should walk tomorrow, for example. ఉదాహరణకి రేపటి దినం నేను నడవాల్సిన కొన్ని సత్క్రియలను నువ్వు ముందుగానే సిద్ధపరిచావు. Whom you should meet, నీవు ఎవరిని కలవాలి అనేది, with whom you should speak, ఎవరితో నువ్వు మాట్లాడాలి అనేది, what you have to speak. నువ్వు ఏమి మాట్లాడాలి అనేది. Maybe if you are dealing with people, who are the people who are going to come and meet you tomorrow in your shop or in your business, in your bank. నీ యొక్క షాప్ లో గానీ, బిజినెస్ చేసే చోట గానీ, బ్యాంక్ లో గానీ నువ్వు రేపటి దినాన ఎవరినైతే నువ్వు కలుసుకోవాల్సి ఉందో వాటిని దేవుడు ముందుగా సిద్ధపరుస్తాడు. How you should behave with your husband. నీ భర్తతో నువ్వు ఎలాగా ప్రవర్తించాలి అనేది. How you should behave with your wife. నీ భార్యతో నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేది. How you should behave with your neighbors. నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు ఎలా ప్రవర్తించాలనేది. How you should behave in the church. సంఘంలో నువ్వు ఎలా ప్రవర్తించాలనేది. Oh, dear brothers, you can extend it to any extent you want. నువ్వు అనుకున్న విషయాలు నువ్వు దీంట్లో ఆలోచించుకోవచ్చు. David puts it little differently. దావీదు దీన్ని కొంచెం వేరుగా చెప్పాడు. It says, in thy book all these things are written down. దావీదు అంటూ ఉన్నాడు, నీ గ్రంథంలో ఇవన్నీ కూడా లిఖించబడ్డాయి అని. Psalm 139 verse 16. కీర్తనలు 139:16 వచనం. Second part, yeah, you can read that. 16 వచనం
నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. And in thy book they were all written, the days that were ordained for me. నీవు నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. It is all written. అది ఇప్పటికే అప్పటికే రాయబడి ఉన్నాయి. All the days that the Lord has planned for you, it has already been written. దేవుడు నీ కోసం ప్రణాళికలు వేసిన దినాలన్నీ కూడా ముందుగానే రాయబడ్డాయి. But in the new covenant we find that God has not only planned the days, but also what you need to accomplish on the day. దేవుడు కొత్త నిబంధనలో కేవలం మన దినాలను మాత్రమే రాయడం కాదు, ఆ దినాల్లో మనం ఏమి సాధించాలి అనే వాటిని కూడా ఆయన రాసి ఉన్నాడు. What is going to happen to you? నీకు ఏం జరగబోతుంది అనేది, and then whom you are going to meet and speak. నీవు ఎవరిని కలుసుకోబోతున్నావు, ఎవరితో మాట్లాడబోతున్నావు అనేది, and who are the people who are going to come to your house, ఎవరు నీ ఇంటికి రాబోతున్నారు అనేది, and what you are supposed to do, నీవు ఏమి చెయ్యాలి అనేది. all the activities that you are supposed to do in a day, it's all written clearly, it says. మరి ఒక దినంలో నువ్వు ఏం చెయ్యాలి, నువ్వేమేం పనులు చేయాలి అనేవన్నీ కూడా స్పష్టంగా రాయబడ్డాయి. I want to show you two examples from the old from the word of God. దేవుని వాక్యంలో నుంచి రెండు ఉదాహరణలు మీకు చూపించాలనుకుంటున్నాను. You can get lot of examples from the word. లేఖనాల్లో నుంచి అనేకమైన ఉదాహరణలు మనం పొందుకోవచ్చు. You know the story of Joseph in the book of Genesis. ఆదికాండంలో యోసేపు యొక్క కథ మీకు తెలుసు కదా. And then it says that he was in the jail and he interpreted the dream. మరి తను చెరసాలలో ఉన్నప్పుడు తను ఒక కల భావాన్ని చెప్పాడని మనకు తెలుసు. And he was so kind and he went and asked two prisoners, why are you looking so depressed? Why your faces are so sad? తను ఒక ఇద్దరు బంధింపబడిన వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీ ముఖములు కనిపించుకున్నారు, ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారని వెళ్ళి అడిగాడు. And he interacts with them and encourages them. వారితో మాట్లాడి సంభాషించి వారిని ప్రోత్సహించాడు. And then he said one of you the baker will be hanged and the cup bearer will be released. మరి పానదాయకుడు విడిపించబడతాడు, వంట చేసేవాడు ఉండిపోతాడు అని కూడా చెప్పాడు. And then he told the cup bearer one thing. అయితే ఆ పానదాయకుడికి ఒక విషయాన్ని చెప్పాడు. When you are released and go to Pharaoh, just tell one sentence. నీవు విడిపించబడి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క మాట నువ్వు ఫరోతో చెప్పు. He said, that he says that in verse 15. అది 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు. chapter 40. Genesis 40 verse 15. ఆదికాండం 40వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. He says, I was kidnapped and even here I didn't do anything wrong, but I am in the jail. నన్ను దొంగలించి ఇక్కడ తీసుకొచ్చారు, మరి ఇక్కడ కూడా నేనేమీ చేయలేదు, అయినా చెరసాల్లోనే ఉన్నాను అని చెప్తున్నాడు. And then he requested not the baker, he said, you are going to be killed. అయితే భక్షకునితో మాత్రం చెప్పలేదు, ఎందుకంటే అతను చంపబడిపోతున్నాడని మాత్రం తెలుసు. And he said to cupbearer that when you are released and go back to Pharaoh, just tell the king that I am an innocent man. అయితే పానదాయకుడు విడిపించబడిపోతున్నాడు తెలుసు కాబట్టి పానదాయకుడితో చెప్పాడు, వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి నేను నిర్దోషినని చెప్పు అన్నాడు. But one of the saddest verses in verse 23 of chapter 40. అయితే చాలా విచారకరమైన వచనాల్లో ఒకటి 23వ వచనంలో మనం చూడొచ్చు. He says, cupbearer forgot about Joseph. అయితే ఆ పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకోనక అతన్ని మర్చిపోయాను. And we can have and Joseph, just imagine the tragedy that the thought that Joseph would have had at that time. ఆ సమయంలో యోసేపుకి ఏ రకమైన ఆలోచన వచ్చుంటదో ఆ పరిస్థితిని బట్టి ఒకసారి ఆలోచించండి. He was waiting, okay, now he will maybe waiting and speaking to Pharaoh, and he was released yesterday, and so today he will go and he will speak. Day after tomorrow some people will come and release me.
And all that he's expecting, he was looking out through the window. Anybody is coming or opening and looking. No one is coming. No one is coming. అయితే మరి యోసేపు ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటాడో కదా. ఇప్పుడు పానదాయకులు అధిపతి విడిపించబడ్డాడు, తను ఇవాళ వెళ్ళుంటాడు, రేపు రాజును కలుస్తాడు, మరి కలిసిన తర్వాత మరి మూడో రోజున ఎవరో ఒకరు వచ్చి నన్ను విడిపిస్తారని ఆ కిటికీ వైపు చూస్తూ ఎన్నో ఆలోచనలు తన మెదడులో మెదులుతూ ఉంటాయి. He was keeping on expecting. అలా ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. But beloved brothers and sisters, కానీ ప్రియ సహోదరి సహోదరుల, God had a different plan. దేవునికి ఇంకొక ప్రణాళిక ఉంది. If God had made this chap, this cupbearer, to remember and made him to speak to Pharaoh, what would have happened? ఒకవేళ దేవుడి పానదాయకుల అధిపతికి ఇది జ్ఞాపకం చేసి ఒకవేళ అతను రాజుకు చెప్పుంటే ఏం జరిగి ఉండేది? What would have happened? He would have called, Pharaoh would have called Joseph and said, "Oh, we are very sorry. We misunderstood you, and okay, you can go back." అప్పుడు రాజు ఏం చేసి ఉంటాడు? చెరసాల నుంచి విడిపించి తన దగ్గర పిలిపించి, మేము నిజంగా తప్పు చేసాం, మమ్మల్ని క్షమించి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. And from the jailer, there is no complaint about you. మరి ఆ చెరసాల అధికారి నుంచి కూడా నీకు మీద ఏం ఫిర్యాదులు లేవు. And other prisoners are giving such a fantastic report about you. మరి మిగతా బందీలు కూడా నీ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. Therefore, please go. దయచేసి అందుకు నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. You can go back if you want some help from the Pharaoh's palace, from my palace. I can give you that. నీకు ఒకవేళ రాజ్ భవనం నుంచి నీకు ఏదైనా సహాయం కావాలంటే నేను అది ఇస్తాను, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. But Joseph, please go. God bless you. అయితే యోసేపు నువ్వు వెళ్ళిపో, దేవుడిని దీవిస్తాడని చెప్తారు. But praise the Lord, beloved brothers and sisters, God had written something else. కానీ దేవునికి స్తోత్రం, నిజంగా దేవుడు ఇంకొక ప్రణాళికని యోసేపు విషయమై రాశాడు. I hope you understand that. It was beforehand, God had planned for Joseph. ఇది మీరు గుర్తిస్తున్నారని అనుకుంటున్నాను. దేవుడు ముందుగానే యోసేపు విషయంలో కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Beloved brothers and sisters, సహోదరి సహోదరులారా, God had planned something different for Joseph. యోసేపు కొరకు దేవుడు వేరే ప్రణాళికలు కలిగి ఉన్నాడు. That he should be the prime minister, the number 2 ruler of Egypt. ఐగుప్తును పరిపాలించే ఆ అధికారాల్లో రెండో స్థానంలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. So God made sure that the cupbearer forgot about him. కాబట్టి దేవుడు ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయేటట్లు చేశాడు. And not only that God made sure Pharaoh had a dream. మరి ఫరో కూడా కల వచ్చేటట్టు చేశాడు. Yeah, cupbearer forgot about him. పానదాయకుల అధిపతి ఎలాగా మర్చిపోయాడు. But then God made sure that this year the king, Pharaoh himself, had a dream. అయితే ఈ ఫరో తన కల కలిగేటట్టు చేశాడు ఫరోకి. And then this cupbearer, told about this chap, Joseph. అప్పుడు ఈ పానదాయకుల అధిపతి ఫరోతో చెప్పాడు. And then Joseph interpreted his dream. అప్పుడు యోసేపు తన యొక్క కలభావాన్ని వివరించాడు. And then that paved the way for his development, for his growth. అది తన ఎదుగుదలకి మార్గం సిద్ధపరిచింది. See, so beloved brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, God had planned something for Joseph. దేవుడు యోసేపు కొరకు పలానా దాన్ని ప్రణాళిక వేసి ఉంచాడు. And he humbled himself. తాను తగ్గించుకున్నాడు. He just humbled himself. Okay, let God's will be done. దేవుని చిత్తమే జరగాలి అని చెప్తూ యోసేపు తాను తగ్గించుకున్నాడు. See, when he expected, it will come, it never came. But that is according to God's perfect will. అయితే ఎవరొకరు వస్తారు అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు, కానీ ఎవరు రాలేదు. అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం. So we don't know about Joseph, but then
we hope that he never had any regrets. Maybe he would have had some regrets, we don't know. మరి యోసేపు ఏ రకమైన చింతలు కలిగి ఉండడని నేను అనుకుంటున్నాను. బహుశా కలిగి ఉండొచ్చు కూడా, మనకు తెలియదు. And the second incident we find in the book of Matthew. ఇంకొక సంఘటనని మనం మత్తయి సువార్తలో చూస్తాము. And then, Joseph and Mary, had this baby Jesus. యోసేపు మరియు ఈ శిశువుని యేసయ్యని కలిగి ఉన్నారు. And then the three wise men came. ముగ్గురు జ్ఞానులు వచ్చారు. And then so the wise men came from the east. తూర్పు నుంచి ఆ జ్ఞానులు వచ్చారు. And then it so happened that they went and told, or some or the other, Pharaoh Herod got the news that there is another king is born in Bethlehem. అయితే ఎలాగో హేరోదు రాజుకు తెలిసింది ఈ బెత్లెహేంలో ఇంకొక రాజు జన్మించాడనే విషయం. And then it says in chapter 2, Matthew chapter 2 verse 3, he was troubled. There was unrest. That there was unrest. మత్తయి సువార్త 2:3 గనక మనం చూసినట్లయితే తను ఎంతో కలవరపడుతూ ఉన్నాడు, విశ్రాంతి లేనివాడుగా ఉన్నాడు. He was troubled. కలవరపడుతూ ఉన్నాడు. Who is this other fellow who is trying to as a competition for me? ఎవరు ఇంకొక వ్యక్తి నాకు పోటీగా వస్తున్నాడు అని కలవరపడుతున్నాడు. And then he told these wise men, please come and let me know. అయితే ఆ జ్ఞానులతోటి చెప్పాడు, మీరు తెలుసుకున్నాక నాకు వచ్చి చెప్పండి అని. So that I can also go and worship him and all. అప్పుడు నేను కూడా వెళ్ళి అతన్ని కూడా ఆరాధిస్తాను అని చెప్పాడు. That was not his aim, we know that. తన గురి అది కాదని మనకు తెలుసు. But then he wanted to kill. తను చంపాలనుకున్నాడు. But then it says, because he went and then, they had, the Magi had a dream and they did not go back to Herod. మరి ఈ యొక్క జ్ఞానులకి స్వప్నం రావడం వల్ల వాళ్ళు తిరిగి మరలా హేరోదు దగ్గరికి వెళ్ళలేదు. When the king Herod understood that these wise men had cheated him. మరి రాజు అయిన హేరోదు ఈ జ్ఞానులు తనను మోసం చేశారని తెలిసినప్పుడు, then what happened? He went and killed. It says in verse 16. అతను వెళ్ళి చంపేశాడని మనం చూస్తాం 16వ వచనంలో. So many children were killed. అనేక మంది పిల్లలు చంపబడ్డారు. But then when we look at it, when I was reading that portion, I said, Lord, if only the Magi did not speak or inform the King Herod, all these children would not have been killed. మరి నేను దీని గురించి ఆలోచించినప్పుడు, జ్ఞానులు గనక వెళ్ళి హేరోదుకి చెప్పపోయి ఉండుంటే అసలు ఈ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరూ కూడా చంపబడి ఉండేవారు కాదు. So many innocent children were killed. అనేక మంది అమాయకులైన పిల్లలు చంపబడ్డారు. But why did God allow that? కానీ దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు? Says in verse 17. 17వ వచనంలో చెప్తోంది, Then that which was spoken through Jeremiah the prophet was fulfilled, saying. ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును అని మనం చూస్తాం. So it is already planned by God. We don't know the wisdom of God. There would have been some very good reason why God allowed it. మనకు దేవుని జ్ఞానం తెలియదు, దాని దేవుడు ఈ విధంగా అనుమతించడానికి దేవుడికి ఒక మంచి కారణం ఉంటది. But it was, again, I want to say, it was planned. It was already decided. It was already written in the book of Jeremiah. ఇది ముందుగానే ప్రణాళిక వేయబడిన, ముందుగానే నిర్దేశించబడిన విషయం ఇది. Even that tragedy in that place was planned by God. ఆ స్థలంలో జరిగిన ఆ యొక్క విపత్తు, ఆ పరిస్థితి దేవుని చేత ప్రణాళిక చేయబడింది. So what am I trying to say? మరి నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను? We should never have regrets in our life. మన జీవితాల్లో మనం ఎన్నడూ వ్యాకుల పడ్డ చింతలు అనేవి కలిగి ఉండకూడదు. It is all planned by God and we are supposed to walk in that. ఇవన్నీ దేవుని చేత ప్రణాళిక వేయబడినవి, వీటిలో మనం నడవాలి.
All these things have been planned by God. ఇవన్నీ కూడా దేవుని చేత ప్రణాళిక వేయబడినవే. There are good works on which we have to walk. మనం నడవవలసిన సత్క్రియలు అనేవి ఉన్నాయి. We know this passage in Hebrews chapter 12. హెబ్రీలు 12వ అధ్యాయంలో ఈ Hebrews లేఖన భాగం మనకు తెలుసు. 12 verse 1. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. It says about two things there. అక్కడ రెండు విషయాల గురించి చెప్పబడింది. It says, let us also lay aside every weight and sin. మనం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతిదాన్ని పక్కన పెట్టి. So two things it says, the weight and the besetting sins. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడుతున్నాయి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము. Yeah. So weights and sins. భారములు మరియు పాపములు. All of us understand what is sin. మనందరికీ తెలుసు పాపం అంటే ఏంటని. When I was going through some problem, some issue in my life, నా జీవితంలో ఒక సమస్య గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు, and then I was reading this passage, అప్పుడు నేను ఈ లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నాను. and then the Lord gave me some understanding on that verse. ఆ వచనం మీద దేవుడు నాకు కొంత గ్రహింపునిచ్చాడు. And then the Lord said, sin you are fighting. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, పాపంతో నువ్వు పోరాడుతూ ఉన్నావు. But now what you are going through is weight. కానీ ఇప్పుడు నువ్వు వెళ్తున్నది దేని గుండా వెళ్తున్నావు అంటే భారం గుండా. What was the weight that I was going through? నేను వెళ్తూ ఉన్న ఆ భారం ఏమిటి? I was going through a heavy weight. నేను చాలా భారం గుండా వెళ్తూ ఉన్నాను. What was that weight? ఏంటా భారము? And the Lord said, all your thoughts about regrets. నీ యొక్క చింతపడే విషయాలన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ. You should have done this, you should not have done that, you should have said this, you should not have said this. నేను ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా చెప్పి ఉండకూడదు, లేకపోతే ఇలా అని ఉండకూడదు, వీటి గురించి. Regrets, regrets, regrets. ఎప్పుడు చింతపడడం. Yeah, thank you. So we find that there can be a lot of regrets in your life. కాబట్టి మీ జీవితంలో ఎన్నో చింతపడే విషయాలు ఉంటాయని మనం చూస్తున్నాం. What does the Bible say? అయితే బైబిల్ ఏం చెప్తుంది? Let us leave those regrets. ఆ యొక్క చింతలన్నిటిని విడిచిపెడదాం. It was all planned by God. ఇదంతా కూడా దేవుని చేత ప్రణాళిక చేయబడింది. It was all planned by God. ఇదంతా దేవుని చేత ప్రణాళిక చేయబడింది. You should have said that, you didn't say that. నీవు ఈ విధంగా చెప్పుండాలి, కానీ నువ్వు చెప్పలేదు. Lord, you planned it. Thank you, Lord. ప్రభువా, నీవే దీన్ని ప్రణాళిక వేసావు, వందనాలు. You should have done that, you didn't do it, planned by God. నువ్వు ఆ విధంగా చెయ్యాలి, కానీ నువ్వు చేయలేదు, అది కూడా దేవుని చేత ప్రణాళిక చేయబడింది. Why God allowed it? అయితే దేవుడు ఎందుకు దాన్ని అనుమతించాడు? So that I might grow in wisdom. తద్వారా నేను జ్ఞానంలో ఎదగాలి అని. So that I might grow in humility. మరియు నేను దీనత్వంలో ఎదగాలని. So that I might grow in learn to forgive others. ఇతరుల్ని క్షమించడం నేను నేర్చుకోవాలని. There are so many other purposes which God allows failures in your life. ఇంకా ఎన్నో ఇతర అనేక కారణాలు ఉన్నాయి ఎందుకని దేవుడు నీ జీవితంలో ఓటములను అనుమతించాడు అనడానికి. The plans that God has for you, dear brothers, I want to encourage you, sisters, the plans that God has for you is not for your failure, not for your calamity, but for your welfare. ప్రియ సహోదరులారా, నేను చెప్తుంది ఏంటంటే దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు మీ యొక్క ఓటముల కోసమో మీరు ఇబ్బందులు పడడం కోసమో కాదు, కానీ మిమ్మల్ని ఆశీర్వదించుటకు. And the devil will say it is your failure, you finished and you made a mess and that's the end of it. అయితే అపవాదేమో మీరు ఇక్కడ ఓడిపోయారు, ఇదంతా మీరు పాడు చేసుకున్నారు, ఇంకంతే, ఇది ఇక్కడతో అయిపోయింది అని చెప్తాడు. Now remember Ephesians 2:10. He has already planned your failure. ఇప్పుడు ఎఫెసీ 2:10 మనం జ్ఞాపకం చేసినట్లయితే
దేవుడు నీ యొక్క ఓటమిని కూడా ముందుగానే ఆయన ప్రణాళిక వేశాడు. That plan is there, and that plan involves failures. ఆ ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళికలో ఓటములు కూడా ఉన్నాయి. You know, we are living in a world of success. You know, anyone who fails is a good for nothing fellow. మనం ఎటువంటి లోకంలో జీవిస్తున్నాం అంటే అన్ని విజయాలే ఉండాలి అనే లోకంలో జీవిస్తున్నాం. ఎవరైనా ఓడిపోయాడంటే అతను ఎందుకు పనికిరాడు అనుకుంటారు. Will the world appreciate somebody who is a failure in life to? No. They will not appreciate. జీవితంలో ఎవరైనా ఓడిపోతే ఈ లోకం ఏమైనా మెచ్చుకుంటుందో? అస్సలు మెచ్చుకోదు. Yeah, but in God's kingdom it's not like that. కానీ దేవుని రాజ్యంలో ఆ విధంగా లేదు. అది the plans that he has for us is for our welfare and not for our calamity. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలన్నీ మనకు మేలు కోసమే కానీ మనల్ని ఓటముల వైపు తీసుకెళ్ళడానికి కాదు. Those of you who do not know that verse in 29, 11, 12, 13, 14. 29, 11, 12, 13 వచనాలు మనం చూడొచ్చు. అది please, when you get time, please meditate on that 4 verses, 11, 12, 13, 14. Which book, brother? Jeremiah 29, sorry. ఇర్మియా 29వ అధ్యాయంలోని 12, 13, 14 ఆ వచనాలు మీరు ధ్యానించండి తర్వాత. It says there, verse 11, it says, the plans that he has for you is for your welfare and not for your calamity. 11వ వచనం చూసినట్లయితే మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. And then it says in 12, it says, you will call upon me. తర్వాత 12వ వచనంలో మీరు నాకు మొర్ర పెట్టినప్పుడు, and the Lord says, I will listen to you. నేను వింటాను అని చెప్తున్నాడు. And then it says in verse 13 that you will seek me and you will find me. తర్వాత 13వ వచనంలో మీరు నన్ను వెతుకుతారు, మీరు నన్ను కనుగొందురు అని చెప్తూ ఉన్నాడు. And verse 14 says, and I'll be found by you. 14వ వచనంలో నేను మీ చేత కనుగొనబడతాను అని కూడా చెప్తూ ఉన్నాడు ఆయన. So please meditate when you get time. మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి ఈ 4 వచనాలను ధ్యానించండి. 11, 12, 13, 14. 11, 12, 13, 14. So when God allows success, when God allows failures, don't take all the failures as regrets. That's a weight that will prevent you from following the Lord. మరి దేవుడు విజయాలను ఇస్తూ ఉంటాడు, ఓటములు కూడా అనుమతిస్తూ ఉంటాడు. ఇటువంటి ఓటములు వచ్చినప్పుడు దాన్ని మీకు చింతలుగా మార్చుకుని భారంగా మార్చుకోవద్దు. దేవుడు వాటిని మంచి ఉద్దేశంతో అనుమతిస్తున్నాడు. Let today be the last day when you have regret in your life. మీ జీవితంలో మీరు చింతపడడానికి ఇదే చివరి రోజు అవ్వాలి. Will still be tempted to have regrets in life. జీవితంలో మనం శోధించబడతాం చింతపడడానికి. But remember that God has arranged it for your very best. కానీ దేవుడు నీ క్షేమం కోసమే, మేలు కోసం వీటిని అన్నిటిని సిద్ధపరిచాడని నమ్మండి. And God's plan will be fulfilled. మరియు దేవుని ప్రణాళిక మాత్రం నెరవేర్చబడుతుంది. Through your failures, through your mistakes, even through your falling into sin, God's ultimate plan will be fulfilled, beloved brothers and sisters. నీ యొక్క ఓటముల ద్వారా, నీ పొరపాట్ల ద్వారా, ఆఖరికి నీవు పాపంలో ఓడిపోయిన వాటిని బట్టి కూడా దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళికలు నెరవేర్చబడతాయి. Yeah, you should grow and become like Jesus. మీరు ఎదిగి యేసు వలె అవ్వాలి. And in order to happen that, the Lord may allow various situations in your life. అవి జరుగునట్లు దేవుడు మీ జీవితాల్లో రకరకాల పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. Not only just always success and victory. No. ఏదో ఎల్లప్పుడు విజయాలే అనే ఉండదు. It says in Hebrews chapter 12, finally. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో in the second verse, 2వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. Verse 2, it says he is the author. 2వ వచనంలో ఆయనే మన కర్త అని చెప్పబడుతోంది. He is the author and perfecter of your salvation. నీ యొక్క రక్షణకు ఆయనే కర్త, కొనసాగించువాడు. Yeah, it says in, I don't know how is the Telugu translation. It says in English as author. కర్త. Okay. Author of a book, author of a book, author of a novel, author of a book. గ్రంథకర్త, ఒక నవలను రాసిన కర్త అంటారు కదా, అలాగా కర్త. Correct.
So I'm so happy that in Telugu they have translated rightly. So it says that it is an author. He's the author of our faith, author of our salvation. కాబట్టి ఈ తెలుగులో చాలా చక్కగా తర్జుమా చేయబడి దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మన విశ్వాసమునకు కర్త, మన రక్షణకు కర్త అని చెప్తూ ఉంది వచనం. He's the author, but then I was thinking, Lord, you are the author, Lord. Please write, Lord. Please write. I'm not going to write, Lord. You are going to write. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నీవే కర్తవు కదా, నేను రాయిపోవటం లేదు, నువ్వే రాయి ప్రభువా, నీవే రాయి అని అడిగాను. Yeah, I said, Lord, and the Lord was saying that, seems like saying that I'm willing to write. I'm willing to write. I have planned everything for you. I'm writing it, but you are running away. You are not keeping the paper properly. You are not. The paper is flying here and there. Then I will write. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నేను రాయాలనుకుంటున్నాను, నేను రాయడానికి ఇష్టపడుతూ ఉన్నాను, కానీ నీవే పారిపోతూ ఉన్నావు. ఆ పేపర్ నువ్వు కుదురుగా ఉంచట్లేదు, నువ్వు దాన్ని ఎగిరిపోయేటట్టు చేస్తూ ఉన్నావు. Humble yourself and listen. మిమ్మల్ని మీరు తగ్గించుకుని వినండి. When something unexpected happens in your life, మీ జీవితాల్లో ఊహించనిది, అనుకోనిది ఏదో జరిగినప్పుడు, you thought the things are going to be like this, like this, like this. మీరు అనుకుంటారు ఇంక ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటాయి పరిస్థితులు, ఇలా ఉంటాయి అని అనుకున్నారు. And everything opposite happens. కానీ వాటన్నిటికీ పూర్తి వ్యతిరేకంగా జరుగుతాయి. Maybe that you have gone for an interview, or you have finished your written test interview, and all the various steps of the interview is over, and round 1, round 2, round 3, round 4, as many people say, and then you think I have done well, and then finally the result comes, I'm sorry, thank you for applying, but you are not selected. అయితే ఒక ఇంటర్వ్యూకి వెళ్తావు, ఇంటర్వ్యూలో నువ్వు రిటర్న్ టెస్ట్ అయిపోతుంది, తర్వాత ఇంకో ఇంటర్వ్యూ, దాంట్లో ఇంటర్వ్యూ అయిపోతుంది, తర్వాత రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అన్ని అయిపోతాయి. నీవు అనుకుంటావు అంత బాగానే చేశాను, ఇక నాకు వచ్చేస్తుంది అనుకుంటావు, కానీ వాళ్ళేమో లేదు, మీరు సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత రండి అని అంటారు. And then to believe, Lord, you are the author, you are the finisher of my faith. అప్పుడు మనము ప్రభువా నీవే నా విశ్వాసానికి కర్తవు, దాన్ని కొనసాగించి ముగించేవాడు అని మనం నమ్మాలి. Lord, I can't understand why you did not give me that job. ప్రభువా నీవు ఆ ఉద్యోగాన్ని ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాదు. Yeah, or you want to get married to somebody, and then suddenly you thought that everything is going to happen, but then suddenly one party said they are not interested. అయితే మీరు ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నారు, కానీ ఒకరు లేదు, మాకు ఆసక్తి లేదని చెప్పారు అనుకోండి. And then the devil will come and say, oh, and will give you a lot of discouragement and a lot of regrets. అప్పుడు అపవాది వచ్చి నీకెంతో నిరుత్సాహాన్ని ఇచ్చి, నీకెన్నో చింతల్ని, బాధపడే పరిస్థితిని కలిగిస్తూ ఉంటాడు. Let us allow, Lord, Lord, you are authoring my life now. This failures and not getting selected or not getting married to a particular person, Lord, you are authoring that in my life. You are authoring, Lord. I want to humble myself. I don't want to run away. The paper should not fly off. Lord, I want to humble myself now. మరి ఇప్పుడు మీరు ఆ ఓటములు అనిపించడం, లేదా ఆ వ్యక్తిని వివాహం చేసుకోకపోవడం, లేదా ఉద్యోగం రాకపోవడం, ప్రభువా ఇవన్నీ కూడా నీవే కర్తవు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అంగీకరిస్తూ ఉన్నానని మిమ్మల్ని తగ్గించుకున్నప్పుడు, పేపర్ ఎగిరిపోకుండా చేసినప్పుడు దేవుడు వాటిని రాస్తాడు. Your life will be exciting, beloved brothers and sisters. సోదరి సోదరులారా, మీ జీవితం ఎంతో అత్యానందభరితంగా ఉంటుంది. Your life will be happy. మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. Because you understand, Lord, you are the author, and this chapter was there. I didn't know that. ప్రభువా నీవే కర్తవి, ఈ అధ్యాయం కూడా ఇందులో ఉందని నాకు తెలియదు. Chapter 1 was very good. Chapter 2 was very good. Chapter 3 was very good. ఒకటో అధ్యాయం నా జీవితం గురించి రాసింది బాగుంది, రెండోది బాగుంది, మూడోది కూడా బాగుంది. And chapter 4 there is a big accident. కానీ 4 అధ్యాయులు ఎంత పెద్ద యాక్సిడెంట్, ప్రమాదం ఉందేంటి? Lord, what is this? ప్రభువా ఏంటిది? Beloved brothers and sisters, he is authoring. Humble yourself. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కర్తగా ఆయన చేస్తూ ఉన్నాడు, దాన్ని మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. And the Lord is asking, don't run away, just thank me and just humble yourself. Things will happen. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు పారిపోవద్దు, నా కృతజ్ఞత చెల్లించి అలా ఉండు, నువ్వు పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. God has made our life very happy. దేవుడు మన జీవితాలను ఎంతో సంతోషంగా చేశాడు. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయండి కాక. These are the plans which God has made, our Heavenly Father has made.
మన పరలోకపు తండ్రి మన ఎడల ఇటువంటి ప్రణాళికలు వేశాడు. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయండి గాక. Shall we pray? ప్రార్థించుకుందామా. Father, we thank you for this wonderful God that we have. ప్రభువా, మేము కలిగిన ఈ అద్భుతమైన దేవుణ్ణి బట్టి ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord. You're such a loving, powerful Father for us. మా కొరకు నీవు ఎంతో ప్రేమించే శక్తివంతమైన దేవుడిగా తండ్రిగా ఉన్నందుకు నీకు వందనాలు. Help us, Lord, to understand your love for us. మా ఎడల నీకున్న ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. Thank you, Father. వందనాలు తండ్రి. You are doing everything perfectly well. నీవు అన్నిటినీ పరిపూర్ణంగా చక్కగా చేస్తున్నావు. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus we pray. The name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్.